ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహ రచనలు చేస్తున్నారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను రీకనెక్షన్ సెక్షన్ పనిచేసే పనిలో పడ్డారు. కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుబంధ విభాగాలకు అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం చేసేందుకు సిద్ధమయ్యారు. అనుబంధ సంఘాలు బలంగా ఉంటే ప్రజల్లోనే పార్టీ ఉన్న ఫీలింగ్ కలుగుతుందని భావిస్తున్నారు. కమిటీల ఏర్పాటు పూర్తి అయితే 14 నుంచి 18 లక్షల మంది జగన్ సైన్యం తయారవుతుందని అంచనా వేస్తున్నారు. అన్నిటినీ మించి కొత్త వారితో పార్టీలో ఆటోమేటిక్గా ఊపు వస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి. పార్టీ ఓడిపోయిన తర్వాత ఓవైపు నిర్లిప్తత, మరోవైపు నిరాసక్తత అన్నది కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు జనసత్వాలు మరొకసారి తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఓటమికి కారణాలుగా విశ్లేషించే నేపథ్యంలో కీలకమైన అంశంగా కనిపించింది ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ పార్టీ క్యాడర్కి, పార్టీ నాయకులకి, అలాగే ప్రజలకి మధ్యలో ఉన్న కనెక్షన్ అన్నది పూర్తి స్థాయిలో తెగిపోవడము ఓటమికి ప్రధాన కారణంగా కనిపించడంతో పాటు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ముఖ్యంగా సెకండరీ లీడర్లు అందరూ కూడా పార్టీకి దూరం అవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో అప్పుడు ఏదైతే ఎన్నికల పరిస్థితుల్లో కానివ్వండి మిగిలిన సమయాల్లో పెద్దగా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అన్న ఆరోపణ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి ఓటమి అయిన తర్వాత, ఓటమి చవి చూసిన తర్వాత ఈ స్థాయిలో 40% ఓట్లు వచ్చిన తర్వాత కూడా కేవలం 11 స్థానాలకే పార్టీ పరిమితం అవడానికి కారణాలు ఏంటని విశ్లేషించుకునే క్రమంలో ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మరొకసారి రీయాక్టివేట్ చేయాల్సిన అవసరము, ముఖ్యంగా పార్టీని రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం కనిపించింది జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే గతంలో ఉన్న ఏదైతే ఐపాక్ కానివ్వండి, మిగిలిన ఏవైతే సర్వే సంస్థలు కానీ లేకపోతే ఇలాంటి ఏజెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టి సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలి. సొంతంగా తమ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానివ్వండి, లేకపోతే విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి పార్టీని రీకన్స్ట్రక్ట్ చేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక కన్సిడరేషన్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఒక పిలుపునిచ్చారంటే ఆ పిలుపు కింద దాకా వెళ్ళాలి అంటే పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఐటీ విభాగం ఏదైతే ఉందో, సోషల్ మీడియా విభాగం అన్నది ఎప్పటికప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంటుంది. అది స్పెసిఫిక్గా ఎలక్షన్ల టైంలోనే కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. కానీ మిగిలిన విభాగాలు, మహిళా విభాగం కానివ్వండి, కార్మిక శాఖ విభాగం కానివ్వండి, ఇతరత్ర కులాలకు సంబంధించిన ఏవైతే విభాగాలనే వాటన్నింటి కూడా మరొకసారి రియాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఆలోచిస్తూనే అదే సందర్భంలో ఈ విభాగాలతో పాటు పార్టీకి సంబంధించిన 2 విషయాల్ని, ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఇప్పటికే మారుస్తున్న నేపథ్యం చూసామో, అదే సందర్భంలో ఎవరినైతే ఫ్యూచర్లో నాయకులుగా మార్చాలనుకుంటున్నారో సీనియర్ నాయకులు కానివ్వండి, సీనియర్ నాయకులకు సంబంధించిన వారసులను కానివ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టడం ద్వారా పార్టీని మరొకసారి రియాక్టివేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆలోచిస్తోంది ఎవరైనా ఒక నాయకుడు పిలుపునిస్తే కనీసం 5 నుంచి 10,000 మంది అక్కడ పోగయ్యేలాగా శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ కన్స్ట్రక్షన్లోకి, అంటే ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్లోకి తీసుకురావాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇది కేవలము వార్తనే కాదు, దీనికి సంబంధించిన ఒక హింట్ కూడా ఆల్రెడీ ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏదైతే ఇలాంటి ఐపాక్ లాంటి సంస్థలు లేకపోతే గత 5 ఏళ్ల పాటు మేము ఓవైపు అధికారంలో బిజీగా ఉన్నాం కాబట్టి పార్టీ పరిస్థితికి సంబంధించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. దానివల్ల కొన్ని సర్వే సంస్థలు కానివ్వండి లేకపోతే ఏజెన్సీస్ కానీ వాటి అవసరం పడింది. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు మాకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి వాటి వల్ల జరిగిన నష్టాన్ని మేము ఆల్రెడీ గుర్తించాం కాబట్టి ఇప్పుడు సొంతంగా మేమే ఈ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేయాలనే విధంలో ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో కీలకంగా చూస్తే ఏదైతే విభాగాలకు సంబంధించిన అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులను తీసుకోవడంతో పాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని విభాగాల్లోనూ అందరినీ ఫిల్ చేయాలని, వచ్చే సంవత్సరం లోపు ఇవన్నింటినీ పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లో ఏదైతే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి వాటిలో లాభం జరిగేలాగా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవి సరిపోవన్నట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వేరే పార్టీల్లో ఇనాక్టివ్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, తమ పార్టీలోని ఇనాక్టివ్గా ఉన్న నాయకులందరినీ కూడా మరొకసారి యాక్టివేట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్న నేపథ్యం
నేపథ్యంలో వీటన్నిటిని కన్సిడర్ చేసి మరొకసారి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలి. కొత్తగా వచ్చే నాయకులు కొత్తగా ఈ విభాగాలకు ఏవైతే పదవులు చేపట్టారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి తద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ఏదైతే ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పటికే ఉన్న ఒక అభిప్రాయం ఉంటుందో అభిప్రాయాన్ని అసంతృప్తి వైపు ఆ తర్వాత వ్యతిరేకత వైపు నడిపించాలంటే మాత్రం ఈ విభాగాలన్నీ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అందులో భాగంగానే మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడంతో పాటు పర్ఫెక్ట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే తప్ప 2029 ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రిజల్ట్ సాధించడం కష్టమనే భావనలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా భావించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.